జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు జీవపు మాటలు. ఆశీర్వాదం నిమిత్తము మనం ఈరోజు 112వ కీర్తన ధ్యానించుకుందాం. ఈ 112వ కీర్తన ఇస్ వెరీ స్మాల్ సాంగ్, 10 వచనాలే ఉంది. కీర్తనలో చాలా అద్భుతమైన భావము మనం చూస్తాం. మరి ఒక దైవ భయం కలిగి నీతిని అనుసరించి న్యాయము ప్రవర్తిస్తూ ఉన్నవారికి, దేవునికి భయపడు వారికి అనేకమైన ఆశీర్వాదాలు. 106వ కీర్తన 3వ వచనం చూసినప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి 2 రహస్యాలు ఇక్కడ చూస్తాం. 106 3వ వచనం, న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. హల్లెలూయా. నీకు నీతి ఉందా? నీకు న్యాయం ఉందా? నువ్వు ధన్యుడవు. నువ్వు నీతిని అనుసరిస్తున్నావా? నువ్వు న్యాయాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ధన్యురాలవు. నీతిని అనుసరించి న్యాయాన్ని ప్రేమించేవారు, మరి న్యాయమును అనుసరించు ఎల్లవేళలో నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులని వాక్యంలో ఉంది. ఎవరు ధన్యులు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎత్తి చాటిస్తుంది, ఏంటంటే ప్రకటిస్తుంది. ఎవరు ధన్యులు? దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించువారు ధన్యులు, నీతిని అనుసరించేవారు ధన్యులు, దేవునికి భయపడువారు ధన్యులు, న్యాయమును ప్రేమించేవారు ధన్యులు, బీదలను కటాక్షించేవారు ధన్యులు. మరి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఎన్ని ధన్యతలు చెప్పినాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఇలాగ ధన్యతలు అనేకంగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని సేవ చేయడం ఎంత ధన్యత, దేవుని కలిగి ఉండడం ఎంత ధన్యత, దేవునికి భయపడుతూ దైవ భయం కలిగి జీవించడం ఎంత ధన్యత. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. హల్లెలూయా. 128 కీర్తనలో అన్ని ఆశీర్వాదాలు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందాను. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వాదం. హల్లెలూయా. 112వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడు దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని ఆజ్ఞల యందు ఆనందించువాడు ధన్యుడు. ఏదైనా నీకు కలత, కలవరం, లేక బాధ, నొప్పి, నింద, అవమానం, దుఃఖం, రోగం, మనస్పర్ధలు ఇవి వచ్చినప్పుడు వెంటనే నీవేం చేయాలంటే దేవుని ఆజ్ఞల యందు ఆనందించాలి. దేవుని వాగ్దానాలన్నీ తిరిగేయాలి. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. అవి నీకు జీవాన్ని ఇస్తుంది, నీకు వెలుగు కలిగిస్తుంది, నీకు దేవుని యొద్ద నుండి ధన్యత లభిస్తుంది. 119వ కీర్తనలో దేవుని వాక్యం గురించి ఉన్న కీర్తన కదా. 176 వచనాలు కూడా వాక్యాన్ని పొగడే మరి వరుసలు మనం చూస్తాం. 119 సామ్ హ్యాస్ 176 వర్సెస్. ప్రతిది కూడా దేవుని వాక్యాన్ని ఘనపరిచేది. 119 14వ వచనం, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. హల్లెలూయా. నాకు దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు దొరికినప్పుడు సర్వ సంపదలు దొరికినట్లు నేను ఆనందిస్తున్నాను అనే కీర్తనకారుడు అంటున్నాడు. 16వ వచనం చూడండి, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరువక ఉందను. నీకు బాధలు రాగానే నువ్వు వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, వాగ్దానాలు మదికి తెచ్చుకోవాలి. నీవు కృంగిపోకుండా
దేవుని మాటల మీద నీవు ఆనుకోవాలి. 47వ వచనం చూడండి, 47. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. 92వ వచనం, 92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. హల్లెలూయా చెప్తారా? ఇది మనకు అందరికి అనుభవం. వాక్యం మనల్ని లేవనెత్తుంది, వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని తృప్తిపరుస్తుంది, నెమ్మదినిస్తుంది, శక్తినిస్తుంది. దేవుని వాక్యము మనం ఎప్పుడు కూడా సమృద్ధిగా నీ హృదయంలో నివసింపచేయాలని పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తున్నాడు. కొలస్సీ 3:16లో వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నీయుడి. 92వ వచనం ఇలా 162 చూడండి, 162. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వల్ల నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించినాను. బందిపోటు దొంగలు ఏం చేస్తారంటే దోపుడు సొమ్ము అంతా కూడగట్టుకొని ఎంతో ఆనందిస్తారు. అబ్బా ఎంత దోచుకున్నామని, దాంట్లో వారి ఆనందం ఉంటుంది. కానీ పట్టుబడ్డారంటే శిక్ష తప్పదు. కానీ ఏ శిక్ష నీకు కలగదు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా సంగ్రహించుకున్నా విస్తారమైన దోపు సొమ్ము దొరికినంత ఆనందం నీకు కలుగుతుందని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని మాటను బట్టి నాకు అంత సంతోషం ఉంది. 112వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. చాలా సంతోషం. మీ చేతిలో నామముల బుక్ ఉంది, వాగ్దానాల బుక్ ఉంది, ఆదేశంలో బుక్ ఉంది. ఇవన్నీ మీకు ధన్యతలను ఇస్తుంది. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. మీకు వీలుంటే కొన్ని రాయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాస్తే చాలా మరి ధన్యత పెరిగిపోతుంది. కష్టం కలిగినప్పుడు నీ నోటి నుండి వాక్యమే రావాలి. ఆ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది, ఇతరులను దీవిస్తుంది. కాబట్టి వాక్యం రావాలి. నీ ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఇలాగూ దేవుని వాక్యం అందు ఆనందించేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, అటు వారి సంతతి భూమి మీద బలవంతులుగా ఉంటారని గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. నీతిమంతుల సంతానాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈరోజు విచారంగా ఉన్నావేమో, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుతుంది. యథార్థవంతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు, దేవుని యందు భయభక్తుల వాడు, వారి సంతతి భూమి మీద బలవంతులుగా ఉంటారంట. దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా మరి ప్రతి కుటుంబంలో ఉన్న సంతతిని దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. యెహోవా మమ్మను మర్చిపోలేదు, మమ్మును మా పిల్లలను ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. ఈ సంతతి భూమి మీద బలవంతులుగా ఉంటారు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఎవరి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు, ఎవరి వంశపు వారు దీవింపబడతారంటే యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా ఆజ్ఞలు ఆనందించువారు, మరి యథార్థవంతుల వంశపు వారు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక అన్నాడు. హల్లెలూయా. సో యూ హావ్ టు బి అప్రైట్, రైటియస్. నేను ఒకటి అబద్ధం రాకూడదు, మోసం రాకూడదు. 23:3 కీర్తన, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించినాడు. హల్లెలూయా. మనం ఎవరం పరిపూర్ణంగాము, కానీ పరిపూర్ణమైన దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉన్నాం. కాబట్టి నువ్వు ప్రార్థన మరవద్దు, ప్రార్థన చేయాలి. దేవా, ఐఎమ్ ఇంపర్ఫెక్ట్, నేను పరిపూర్ణురాలు కాను, కానీ నువ్వు తప్పకుండా పరిపూర్ణవు తండ్రివి, నాకు ఆ పరిపూర్ణత దయచేయి, నా ప్రాణమునకు సేద తీర్చినావు, నన్ను నీతి మార్గంలో నీవు నడిపించు. హల్లెలూయా. నీతి మార్గంలో నీతిమంతులు మరి దేవుడు నడిపిస్తాడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడైన దేవుడు. యోబు గురించి ఒక సాక్ష్యం మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. యోబు 1:1 చూడండి. దేవుడు యోబు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన ఎలాంటి వాడు? ఊజు దేశం నుండి యోబు అని ఒక మనుష్యుడు ఉండేను. అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును సర్జించవాడు. ఈ 4 క్వాలిటీస్ కావాలి నీకు ఈ కృత సంవత్సరం. అడుగు, దేవుని ఇస్తాడు. అడుగుడి మీకు, దేవా నాకు యథార్థత దయచేయి, దేవా నేను న్యాయంగా ప్రవర్తించాలి, దేవా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి, చెడుతనాన్ని నేను సర్జించాలి.
అన్ని ఆశీర్వాదాలు కావాలి, చెడుతనాన్ని వదిలిపెట్టడానికి ఇష్టము, చెడుతనాన్ని విసర్జించడానికి దేవుడు నీకు శక్తి అనుగ్రహిస్తాడు. యోబుకి ఎన్ని గుణాలు ఉన్నాయండి చెప్పండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి స్తోత్రం. అట్టి వారి సంతానమును దేవుడు దీవిస్తాడు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండరు, వాని నీతి నిత్యము నిలుచు. అంటే దీని అర్థం ఏంటంటే గాడ్లీ పీపుల్ ఆర్ బ్లెస్డ్, హెవెన్లీ బ్లెస్సింగ్స్ అండ్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. వారి గృహంలో మరి కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది, వాని ఇంట వాని నీతి నిత్యము నిలుచు. దేవుని బిడ్డలకు ఏం కొద్దు ఉంటుందండి? తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని కొద్దిగా మీ బ్రెయిన్ స్కానింగ్ చేస్తే తప్పకుండా మీ పిల్లలే ఉంటారు. మీ గుండె ఇలా చీలి చూస్తే పిల్లలే ఉంటారు. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు ఎట్లున్నారు, నా పిల్లలు ఎట్లున్నారు. మరి నువ్వు దేవుని పిల్లలుగా మారిన తర్వాత దేవుని చింత ఆశ అంతా ఎవరి మీద ఉన్నది? నీ మీదనే ఉంది. దేవుని స్తోత్రం. ఆయన నీకే ఇస్తాడు. మొదట మునుపటి కంటే అధికమైన మేలు నీకు అనుగ్రహిస్తాను, రెండంతలుగా ఇస్తానని మరి ఒక చోట. కనుక ఆశీర్వదించే దేవుడు నీ యొక్క మనసు మార్చుకొని దేవుని విధానంలో ఉన్నప్పుడు ఆశీర్వదించక మానడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. 4వ వచనంలో ఉంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. హల్లెలూయా. మంచి మాట. అంతా చీకటి అనుకుంటావు కానీ అక్కడ నీకు వెలుగు, అక్కడ నీకు ఒక దీపం ఉదయిస్తుంది. ఆయన ఆజ్ఞ నీకు దీపంగా ఉంటుంది, ఆయన ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంత చీకటి, దాంట్లో దేవుని బిడ్డలకు యథార్థవంతులకు వెలుగు పుడుతుంది. వారు కటాక్షమును వాత్సల్యత కలిగి నీతియు గలవారై ఉంటారని వాగ్దానం ఉంది. అంటే దేవుని బిడ్డలు దేవుని చేత దీవింపబడి కర్కశంగా, మూర్ఖంగా, కఠినులుగా ఉండరు. అటు వారిని దేవుడు ఎలా దీవిస్తాడు? దేవుని స్వభావం గల వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దేవుని స్వభావం అంటే దేవుని ఆత్మ కలిగిన వారిని. దేవుడు ప్రేమమయుడు, హిస్ గ్రేషియస్, హిస్ కంపాషనేట్. ఈ యొక్క గుణాలన్నీ నీకున్నప్పుడు తప్పకుండా నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు కటాక్షం కలిగి ఉంటారు. దేవుని ప్రజలు దయగలిగిన వారు. దయ సత్యము నీ కంఠము నాకు ఆహారంగా, భూషణంగా ఉంటుంది. దేవుని స్వభావం కలిగి ఉంటావు. 5వ వచనం, దయాళులను అప్పించు వారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అంటే వారి వ్యాజ్యం గెలుచును అంటే దేవుడు అంత జ్ఞానం ఇస్తాడు దేవుని బిడ్డలకు. హీ విల్ గైడ్ దెమ్ అండ్ ఆల్ దేర్ అఫైర్స్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ సక్సెస్ అని దాని అర్థం. దయాళురు అంటే దయగలిగిన వారు, వారు అప్పిస్తారు. దయాళురు అప్పించువారు భాగ్యవంతులు. వారు భాగ్యవంతులు అంటే దయగలిగిన వారు, అంటే బీదలను కటాక్షించేవారు, లేని వారిని చూచి దయగలిగిన వారు. బీదలను కటాక్షించేవారు ధన్యులని మీరు 41వ కీర్తనలు చూస్తారు. అక్కడ చాలా ఆశీర్వాదాలు ఉంది. దయగలిగిన వారికి చాలా ఆశీర్వాదాలు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వాన్ని 7 ఆశీర్వాదాలు ఉన్నాయి, మీరు పొందుకోవాలి. ఆశీర్వాదాలు బీదలను కటాక్షిస్తే నీకు వచ్చే ఆశీర్వాదాలు. యెహోవా వానిని కాపాడి వాన్ని బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాన్ని అప్పగించవు. రోగశయ్య మీద యెహోవా వాన్ని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదు. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. బీదలను కటాక్షించేవాని, బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. హీ దట్ కన్సిడర్స్ ద పువర్ ఇస్ ద వన్ హూ లెండత్ అన్ టు ద లార్డ్. న్యాయం కలిగిన దేవుడు, నువ్వు దేవునికి ఇచ్చిన అప్పిస్తే ఆ అప్పు తిరిగి వడ్డీ చక్రవడ్డీతో నీకు ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక నీవు అప్పు ఇచ్చేవారు దయాళులు, వారు భాగ్యవంతులు, వారి కార్యాలు దేవుడు సఫలపరుస్తాడు. అంటే న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచునంటే వారి కార్యాలు చాలా జ్ఞానం కలిగి జరుపుకుంటారు. వారికి గెలుపు దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని హస్తము వారికి తోడుగా ఉంటుందని
అర్థం చేసుకోవాలి. మరి అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతులు 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 ఆశీర్వాదాలు మీకు కావాలంటే మీరు సామెతల గ్రంథం 10, 11, 12 హైలైట్స్ మాత్రం చదువుతాను. అక్కడ నీతిమంతులకు ఎన్ని ఆశీర్వాదాలు. నీతిమంతులు నీతిని అనుసరించి న్యాయాన్ని ప్రేమించి నడిచే వారికి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. సామెతలు 10, 2వ వచనంలో ఉంది, నీతి మరణము నుండి రక్షించును, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించు, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును. 11వ అధ్యాయం. నీతి మరణం నుండి రక్షించును, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును, నీతిమంతుల సంతానము విడిపింపబడును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, నీతిమంతుల వేరు కదలదు, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, నీతిమంతుల ఇల్లు నిలుచును, నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, నీతిమంతుల వేరు చిగుర్చును, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును, నీతిమంతునికి ఏ ఆపదయో సంభవింపదని 21వ వచనం 12, 21లో ఉంది. ఏ ఆపదయో సంభవింపదనంటే నాకు ఇంకో వాక్యం గుర్తొచ్చి, నీతిమంతుకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించి. ఆపద సంభవించినా దాన్ని విడిపించడానికి దేవుడు సమర్థుడుగా ఉంటాడు. నీతిమంతులకు ఇన్ని ఆశీర్వాదాలు. 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. అంటే దేవునిలో ఎంతగా వేరు తన్నుకొని ఉంటాడో, ఎంతగా స్థిరంగా దేవునిలో ఉంటాడంటే, ఎవరో పొగడితే ఉబ్బిపోడు, ఎవరో మరి విమర్శిస్తే చతికిలబడిపోడు, నిబ్బరంగా ఉంటాడనమాట. స్థిరంగా ఉంటాడు, దేవునిలో ఉన్నాడు కాబట్టి వాడు స్థిరంగా ఉంటాడు. ఏ దుర్వార్త కూడా జడియడు. హల్లెలూయా. దుర్వార్త, కొందరు విశ్వాసులు చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ఎంత చక్కగా సంతోషంగా కనబడతారు. సమస్య రాగానే ఏమవుతారు, మొత్తం దుర్వార్త వెంబడి దుర్వార్త. యోబుకు, ఆ యోబుకు వచ్చిన దుర్వార్తలు అన్నీ విన్నాడు. పిల్లలు చనిపోయినారు, 10 మంది పిల్లలు ఒకే దినం మరణించినారు, ఇంటి కప్పు కూలింది, వారి మీద పడింది, వారు చనిపోయినారంటే కూడా. మరి ఎడ్లు, గొర్రెలు, పశువుల మందలు, పనివారు, ఆస్తిపాస్తులు అన్నీ నశించిపోయినాయి, నష్టమైపోయింది. అయినా యోబు ఆ దుర్వార్త వెంబడి దుర్వార్తలు వచ్చిన వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు. ఒక్కసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళాను. ఎంత చింత కదా విశ్వాసులకు, ఎంత బాధ. అది లేదు, ఇది లేదు, అది నేను సంపాదించలేదు, ఇది నా వశంలో లేదు, అయ్యో అయ్యో అని అంటారు కదా. యోబుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు చూడండి. నేను ఏం తెచ్చినానని, ఏం పట్టుకొని తిరిగి వెళ్తానని, ఇంత వ్యాకులం నాకెందుకు, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చినాను, తిరిగి నేను దిగంబరిగానే వెళ్తాను. నాకు ఏది దేవుడు అనుగ్రహించినా అది దేవుని వల్ల కలిగిన ఆశీర్వాదాలు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యెహోవా ఇచ్చినాడండి, యెహోవానే తీసుకున్నాడు. దాంట్లో ఇంకా నువ్వేం బాధపడేది ఉంది. ఆయన సత్యవంతుడైన దేవుడు, నీకెలా కీడు చేస్తాడు. ఆయన కృప ఆకాశ మండలం అంటుకుంటుంది, మేఘమండలం అంతా వ్యాపించింది ఆయన సత్యం. కాబట్టి నీకు అన్యాయం ఎప్పుడు కూడా జరగదు. నువ్వు ఎట్టి దుర్వార్త కూడా జడిసే అవసరం లేదు. దేవుని ప్రేమించే వారికి, అనగా దేవుని సంకల్పం చేత పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే
సమకూడి జరుగుతుంది. దేవుని స్తోత్రం. 8వ వచనం చూడండి. వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. శత్రువులకు భయపడుతూ ఉంటారు చాలామంది. శత్రువులు ఇలా ఉంటారు, నీ మీద తోటి విశ్వాసులు నిందలు వేస్తూ ఉంటారు, లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు, నువ్వు చెయ్యని కార్యాలు చేసినావని వారు చెప్తూ ఉంటారు. ఎంత బాధగా ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తుంటే దాన్ని విపరీతంగా వేరే రీతిగా వారు మరి చెప్పి నిన్ను మరి చెడుగా నీ కార్యాలన్నీ మరి వారు ప్రదర్శిస్తున్నప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుంది. అట్టి నిందలకు కూడా భయపడే అవసరం లేదు. వాక్యంలో ఉంది, నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. అప్పుడు ఎందుకు దుఃఖపడాలి? పగ తీర్చుట ఆయన పని, ప్రతీకారము చేసే దేవుడు ఆయన. కానీ ఆయనకు వదిలిపెట్టాలి అంతే. ఇంట్లో కూడా కొన్నిసార్లు భర్త కానీ భార్య కానీ అర్థం చేసుకోకుండా ఎంత బాధిస్తూ ఉంటారు కదా, అది కుటుంబస్తులకు తెలుస్తుంది. అరే నన్ను అర్థం చేసుకోవడం లేదు కదా, నువ్వు అంత బాధపడే అవసరం లేదు. ఎందుకంటే నేను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం. జస్ట్ సబ్మిట్ యువర్ పెటిషన్ టు ద లార్డ్. నీ వ్యాజ్యం యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ శత్రువుల విషయమైన కోరిక నెరవేరు వరకు నువ్వు భయపడే అవసరం లేదు. నీ మనసు స్థిరంగా ఉండాలి దేవుని నమ్ముకొని. 9వ వచనం చూడండి. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. హల్లెలూయా. బీదలకిచ్చును, బీదలను కటాక్షించాలి, బీదలను తలంచుకోవాలి. నీకున్న దాంట్లో కొద్దిగా ఆహారమైన వారికి ఇవ్వాలి, ఆకలి ఉన్న వారికి అని వాక్యంలో ఉంది. దాతృత్వం కలిగి నువ్వు బీదలకి ఇవ్వాలని. అట్టివాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. హల్లెలూయా. ఘనత, ప్రభావము, బలము, సౌందర్యం ఆయనకు చెందినవి. నీ కొమ్ము ఆయన హెచ్చిస్తాడట. ఒక ఎద్దుకు బలం ఎక్కడ ఉంటుంది తెలుసా? అమ్మో, ఎద్దును చూస్తే భయం కాదు, ఎద్దు కొమ్ములు చూస్తే భయం. నీ కొమ్ము దేవుడు హెచ్చింపజేసినప్పుడు ఈ లోకస్తులు నిన్ను చూసి తప్పకుండా భయపడతారు. దేవుని స్తోత్రం. యెహోవా నామమున నీవు పిలువబడటకి జనులందరూ భయపడతారట. అదొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. క్రొత్త తైలముతో నిన్ను నేను అంటుతాను, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. నిన్నెప్పుడైనా మనుషులు, మానవ బుద్ధి అండి, దానికి పెద్ద వింత లేదు, ఆశ్చర్యం లేదు. నువ్వు కొద్దిగా ఎదిగావంటే మొట్టకాయ వేసి కిందికి కొట్టేస్తారు, అది మానవ బుద్ధి. కానీ దేవుడే ఒకరిని హెచ్చిస్తే ఇంకా దానికి సరిహద్దులు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. నీ కొమ్ము గురుపోతు కొమ్ము వలె ఆయన హెచ్చిస్తాడని 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. హల్లెలూయా. గురుపోతు కొమ్ము వలె ఈ మన మొరలను ఆలకించడానికి ఆయన ఏం చేయుచున్నాడు? క్రొత్త తైలంతో నేను అంటుతాను. ఎంత మంచి మాట. లార్డ్, ఐ వాంట్ ఫ్రెష్ అనాయింటింగ్. హల్లెలూయా. అవును, మరి నీ సమస్యలన్నీ నువ్వు పరిష్కరించడానికి, నువ్వు చేయి ప్రయత్నాలన్నీ దేవుడు దీవించడానికి, కార్యాలన్నీ నువ్వు సామర్థ్యంతో చేయడానికి నీకు తప్పకుండా అభిషేకం కావాలి. అభిషేకమే కాడిని ఏం చేస్తుంది? విరగొడుతుంది, నీ బరువును తేలిక చేస్తుంది. కాబట్టి దేవా, క్రొత్త తైలంతో నన్ను అంటు, గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము హెచ్చించు. హల్లెలూయా. కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను. 10వ వచనం. ఇవన్నీ చూస్తే ఒకరికి మంట. ఎవరికది? సాతాను, భక్తిహీనులు, సాతాను యొక్క ఆధీనంలో ఉన్న వారికి దేవుని ప్రజలు దీవింపబడుట ఏమాత్రం ఇష్టము కాదు. అందుకే 10వ వచనంలో ఉంది, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడదురు. వారికి చింత వచ్చేస్తుంది నిన్ను చూస్తుంటే. అబ్బా, మొన్న ఈ విధంగా ఉండే, ఈరోజు ఈ విధంగా అయిపోయినారు. మొన్న అలాగుండింది, ఇప్పుడు చూస్తే పైకి వచ్చేస్తున్నారు. వీరు దేవుణ్ణి ఆశ్రయించినారు, వీరు ప్రార్థించినారు, వీరు నీతి మార్గాలు నడిచినారు, వీరు యథార్థంగా ప్రవర్తించినారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని సాతానుకు ఆ తెలివి లేదు. కానీ వీరు పైకి ఎలాగొస్తున్నారని భక్తిహీనులు, సాతాను వశంలో ఉన్నవారు, సాతాను యొక్క ఆధీనంలో ఉండేవారు నిన్ను చూచి వారు చింతిస్తారని చింతపడతారు. వారు మరి ఏం చేస్తారు? వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు.
పండ్లు. దేవుడు మనతో ఉన్నాడు, నీ పక్షమందు ఉన్నాడు. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? హూ కెన్ బి అగేన్స్ట్ యూ వెన్ గాడ్ ఈజ్ ఫర్ యూ? భక్తిహీనులు నిన్ను చూసి చింతపడుతున్నారు, పండ్లు కొరుకుతున్నారు, క్షీణించిపోతున్నారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాల మీద కూడా నీ హస్తం ఉంచి ఆశీర్వదించండి. దేవుని వాక్యము టీవీ ద్వారా విన్నవారిని కూడా గొప్పగా ఆశీర్వదించి, నీ వాక్యమందు వారికి నమ్మిక పుట్టించి, వారిని చేతులెత్తి దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చి, వారి రుగ్మతలన్నీ కూడా తొలగించి, వారికి ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలే